శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ. విష్ణువు బిందుమాధవుడు ఒక రహస్యాన్ని చెప్తాన్ని, అన్ని తీర్థాలలో కల్లా తీర్థ మణిరాజము మణికర్ణిక అని చెప్తాడు. ఈ రహస్యాన్ని అందరికీ చెప్పకూడదని కూడా చెప్తాడు. కాశికాలక్ష్మి తన యొక్క చెవికి తొడుగుకున్నటువంటి పొదిగినటువంటి కర్ణభూషణమే మణికర్ణిక. అన్ని తీర్థాలలో కల్లా ఉత్తమోత్తమైనది ఈ మణికర్ణిక అని వర్ణించి చెప్తాడు. కాశికా నగరంలో భవానీ శంకరుడు దాక్షిణాత్య నియమంతో మధ్యాహ్న భిక్షను కూడా అందరికీ పెడుతూ ఉంటారు. దీన్ని మనం ఒక తేటకీతి పద్యంలో శ్రీనాథుడు వర్ణించగా చూడవచ్చు. గృహము వారాణసీ సీమ గృహిణి గౌరీ విశ్వనాథుండు గృహమేధి శాశ్వతుండు పరమ కారుణ్యనిధులు దంపతులు తారు మునికినప్పుడు సిద్ధించు మోక్షభిక్ష. భిక్ష పెట్టడానికి ముగ్గురు కావాలి. ఇల్లు, ఇల్లాలు, తర్వాత ఇల్లు గలవాడు. ఈ ముగ్గురు భవానీ తీర్థం నుండి జ్ఞానతీర్థం వరకు ఉన్నటువంటి తీర్థాల యొక్క వర్ణన మనకి ఇక్కడ కనబడుతుంది. నరసింహ తీర్థాల వర్ణన, దధివామన తీర్థాల యొక్క వర్ణన. ఎంతమంది ఉన్నప్పటికీ కాశీలో ఉన్నటువంటి విష్ణువును నేను ఒక్కడినే అని చెప్పి మాధవుడు చెప్తాడు. వామనుడు తన పేర్లన్నీ ఇలా చెప్తాడు: ప్రద్యుమ్నుడను, విష్ణుడను, జనార్దనుడను, వామనుడను, త్రివిక్రముడను, శ్రీధరుడను, నారాయణుండను, హరిణి నేనే, శ్రీకృష్ణుండను నేనే అని విష్ణుమూర్తి చెప్తాడు. అని చెప్పి మాధవదేవుడంతా అంతర్ధానం చెందుతాడు. అందుకనే మనం తిక్కన గారు చెప్పినటువంటి పద్యాన్ని ఎల్లప్పుడూ చదువుకుంటూ ఉండాలి. శివుడు వేరు, విష్ణువు వేరు, భేదాన్ని పాటించిన వారు నరకానికి పోతారు. ఒకప్పుడు ఈ సంగ్రామం ఇలా జరిగేది. అందుకే తిక్కన శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయ అని గొల్చెడు భక్తజనంబులకిచ్చవచ్చు పరతత్వము గొల్చెద ఇష్టసిద్ధికిన్ అని చెప్తాడు. విష్ణువు వేరు, శివుడు వేరు కాదు, లక్ష్మీదేవి, పార్వతీదేవి వేరు కాదు, అందరూ ఒక్కటే, అందరినీ సమానంగానే పూజించాలి అని చెప్తాడు. తర్వాత అగస్త్యుని కుమారస్వామి వృషభధ్వజ ఆవిర్భావాన్ని గురించి చాలా చక్కగా వర్ణించి చెప్తాడు. ఇక్కడ వినాయకుడు సర్వలోక సామ్రాజ్య పట్టాభిషిక్తుడవుతాడు. తర్వాత విశ్వేశ్వరుడు భూమికి వచ్చేటటువంటి వర్ణన అత్యద్భుతమైనటువంటిది. ఆ రథం కూడా చాలా గొప్పది, అలంకార భూషితమైనటువంటిది. శివుడు భవానీ సహితుడై ఆ రథం ఎక్కి ఎవరెవరితో కలిసి వచ్చాడు అనేది అద్భుతమైన వర్ణన. 33 కోట్ల దేవతలు, 20,000 కోట్ల ప్రమథగణాలు, 9 కోట్ల దుర్గలు, 7 కోట్ల వినాయకులు, 1 కోటి భైరవులు, 1 కోటి మంది కుమారస్వాములు, 7 కోట్ల వినాయకులు, 86,000 మంది మునులు, ఇంకా 86,000 మంది గృహస్థులు, 3 కోట్ల పాతాళ సర్పాలు, 2 కోట్ల దైత్య దానవులు, 1,50,00,000 మంది రాక్షసులు, 10,000 మంది విద్యాధరులు, 60,000 మంది అప్సరసలు, ఇలా అనేకమైనటువంటి వాటితో కూడుకుని, ఇప్పుడు నేను చెప్పిన సగభాగమే, ఇలా అనేక భాగాలతో కూడుకుని జ్యేష్ఠమాసంలో
శుక్లపక్ష చతుర్దశి నాడు కాశీకి శివుడు ఇచ్చేశాడు. అతన్ని అందరూ కొలిచారు. ఈ విషయాలని చెప్పుకుంటే నాకు ఒక చిన్న సంగతి జ్ఞాపకం వస్తుంది. మా చిన్నతనంలో హరికథలు చాలా ప్రసిద్ధి. బళ్ళ బసవలింగ భాగవతారని ఒక హరిదాసు ఉండేవాడు. ఆయన ప్రతిదీ వర్ణించి చెప్పడంలో కొన్ని వేలు వర్ణించి చెప్పేవాడు. చేపలని గురించి చెప్పినప్పుడు 80-90 రకాల చేపలని ఆగకుండా గుక్క పెట్టకుండా చెప్పేవాడు. అంత గొప్పవాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. సరే, ఇక్కడికి ప్రస్తుతం అనుసరామః. శివుణ్ణి చూడడానికి వచ్చిన బ్రాహ్మణోత్తములు వేద విధులు శివుణ్ణి ప్రస్తుతించారు. శివుడు కూడా వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. వారు అప్పుడు చెప్పారు, మేము 95,555 కుటుంబాల వాళ్ళము ఈ కాశీ సమీపంలో గంగామృత భాగంలో ఉన్నాము అని వాళ్ళు చెప్తారు. ఇది ఇక్కడ శ్రీనాథుడు ఒక సీసపద్యంలో వృషభ గమనాన్ని వృషభధ్వజ వృత్తాంతాన్ని చిన్నగా వర్ణించి చెప్పాడు. పెద్ద పెద్ద సీసపద్యాలు వర్ణించే శ్రీనాథుడు చిన్న కంద పద్యాలను కూడా అద్భుతంగా వర్ణించగలడు. అది మనం తర్వాత చూద్దాం.